క్రైస్తవులు వాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. కొంతమంది తెలియదండి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీరు దేవుని ప్రేమను బట్టి, దేవుని చూసి, వాగ్దానాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. అందును బట్టి మీకు ప్రతిరోజు కూడా అద్భుతమైన లేఖన భాగము మీకు కావాల్సినది, మీకు అవసరతలో ఉన్నది, నీడెడ్గా ఉన్నది అన్నీ కూడా అక్కర్లను తీర్చబడి మీరు సర్వ సమృద్ధితో దీవించబడుదురు గాక. ఆమేన్. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. మరి మత్తయి సువార్త 17:20 అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోగును, మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము గురించి ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు. శిష్యులు దయ్యం పట్టిన ఒక కుమారుని తీసుకువచ్చిన తండ్రిని ఎంతో నిరుత్సాహపరిచారు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. దానివల్ల ప్రభువుకు చాలా విసుగు, కోపము, ఆయాసం వచ్చినది. కానీ ఆ గద్దింపులో చూడండి ఎంత మంచి వాగ్దానం ఇచ్చారో దేవుడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుచేత దేవుడు ఆవగింజను మాత్రమే పోల్చాడండి. ఆవగింజ చాలా శ్రేష్టమైనది. మరి అదొక గట్టి గింజలాగా ఉంటున్నది. లోపల ఖాళీ ప్లేస్గా ఎంత మాత్రం కూడా ఉండదు, ఫుల్ఫిల్గా ఉంటుందన్నమాట ఆవగింజ. అంతేకాకుండా ఆవగింజని మనము ఆహార వస్తువులో ఒక శ్రేష్టమైనదిగా చూడవచ్చు. నిల్వ పచ్చళ్ళు వాడడానికి ఏమాత్రం కూడా పచ్చళ్ళు పాడవకుండా ఆవ పొడి అనేది ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిన సత్యమే అది. చూడండి, ఒక వస్తువును దేవుడు పోల్చాడు అంటే దాన్ని నిరుపయోగంగా ఎంత మాత్రం కూడా పోల్చాడు దేవుడు. అలాంటి ఆవగింజ లాంటి విశ్వాసం చిన్నదే, చిన్న విశ్వాసంలో గొప్ప కార్యాలు చూడవచ్చు. ఆవగింజంత విశ్వాసానికి ఆకాశం అంత అద్భుతాన్ని చూడవచ్చని రుచి చూసిన భక్తులు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆవగింజంత చిన్నది ఆకాశం మనం కొలవగలమా అండి? అలాంటి అద్భుతాలు మన జీవితంలో ఒక మనిషిగా మనం చూడగలము. నేను చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటాను. అయితే దేవుని వాక్యం చిన్ననాటి నుండి నేను వింటున్నాను. ఆ ఉదాహరణ, ఒక వృద్ధురాలైన స్త్రీ ఒక్కతే దేవుని నమ్ముకొని ఆ గ్రామంలో ఊరికి చర్చి దూరంగా ఉండడం చేత ఒక కొండ చుట్టూ తిరిగి ఆమె మందిరానికి వెళ్ళేదన్నమాట. కొండ చుట్టూ తిరిగి కాలినడకతో వెళ్తున్న సందర్భంలో ఆమె ప్రతిరోజు మరి ప్రార్థించుకుంటుంది. ఇంట్లో ఆదివారం ఆరాధనకి వెళ్తుంది, వాక్యం వింటుంది. ఒకరోజు దైవ సేవకులు చెప్పారు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండని ఎత్తి పడమంటే పొమ్మంటే పోతుంది అని తెలియచేశాడు దైవజనుడు ప్రసంగంలో. ఈ వృద్ధురాలు ముసలమ్మ ఏమనుకుందంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ పొమ్మంటే పోతుందా? అయితే మరి నేను ఈ కొండను పొమ్మంట, నేను చర్చికి వెళ్ళడానికి, మందిరానికి వెళ్ళడానికి కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి కదా, ఈ కొండను పొమ్మని ప్రార్థన చేస్తా. ప్రతిరోజు కూడా ఆ అమ్మ ప్రార్థిస్తున్నది ఏమనంటే, ఈ కొండ వెళ్ళిపోవాలి నా ముందటి నుండి, నాకు మందిరము దారి సీదా కనబడాలి, నాకు మందిరం కనబడాలి, ఈ కొండ వెళ్ళిపోవాలి అని ఆమె ప్రార్థిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఒకానొక సంవత్సరాలు దినాలు గడుస్తూనే ఉన్నాయి. ఒక ప్రాజెక్టు వచ్చి ఉన్నది ఆ ఊరికి. ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందంటే, ఆ కొండను తీసేయాలి, మెల్లమెల్లగా కొండను తీసేయాలి. ఆ కొండతో పని ఉన్నది. దానితో క్రషర్స్ అని, సిమెంట్ అని, కాంక్రీట్ అని ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ కొండ అంతా తీసివేయబడ్డది. మరి మంచి రోడ్డు వేసారు వాళ్ళు, ఎవరైతే ప్రాజెక్ట్ కట్టారో మంచి రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఎక్కడికి ఉందో తెలుసా? ఈ ముసలమ్మ ఇంటికి, ఆ మందిరానికి. చూడండి ఎంత అద్భుతం అండి. ఒక వాక్యాన్ని నమ్మి ప్రార్థించినప్పుడు ఎన్ని సంవత్సరాలకు అయినా వాక్యం మారదండి. చాలా యుగాల క్రితము దేవుడు రాసిపెట్టాడు, దృష్టాంతముగా రాసిపెట్టాడు. యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి అనేక విషయాలు రాశాడు. మనకు వాక్యం నెరవేర్పు కావాలి అంటే వాక్యానుసారంగానే ప్రార్థన చేయాలి. నీకున్న కోరిక నెరవేరాలి, నీకున్న ఆశయం తీరాలి, నీకున్న ఆలోచనలు నెరవేర్చబడాలి, నువ్వు అనుకున్నది జరగాలి అంటే ఒక పాపం విషయంలో తప్ప, ఇతరులను పాపంలో పడేయడంలో, ఇతరులను హాని చేయడంలో తప్ప అన్ని విషయాల వాక్యం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈరోజు మనం విశ్వసిద్దాం, నమ్ముదాం. ఆవగింజంత విశ్వాసం నీకుంటే అద్భుతాలు నువ్వు చూస్తావు. నా జీవితంలో నేను అనేక విషయాల్లో విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు చూశాను, నమ్మాను. పరిచర్యలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నా వ్యక్తిగత జీవితంలో కావచ్చు. దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన వాగ్దానం ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. ఇలాంటి కృపభాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నమ్ముచ్చినారో నాయన, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండని ఎత్తి పొమ్మంటే పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పావు. చాలా విషయాలు మేము సాధించలేము, మా వల్ల కాదు, మా చేత అవ్వట్లేదు, అసలు మేము పనికిరాము, మేము ఏమైపోతామో, మా పరిస్థితి ఏమైపోద్దో, మేము అనుకున్న ఆ యొక్క మొదలుపెట్టిన కార్యం ఏమైపోద్దో అని బిడ్డలు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు, నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారు, చేతగాని వారిగా అయిపోతున్నారు. అయితే నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది కదా, మీకు అసాధ్యం అంటూ ఏది ఉండదు, సమస్తము సాధ్యమని ఈరోజు బిడ్డల జీవితంలో అసాధ్యం
అసాధ్యమని సాధ్యం సుసాధ్యమవును గాక. యేసునామం అందరూ మహిమపరచబడును గాక. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి. మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డల్ని, కుటుంబాలను, జంటను దీవించండి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నవారిని స్వస్థపరిచి ఇంటికి నడిపించండి. ఏవైనా పనులు, శుభకార్యాలు, వివాహ సంబంధాలు, ప్రయాణములు అన్ని విషయాలు తోడే ఉండండి. కుటుంబాలని, పరిచర్యల్ని, బిడ్డల్ని, సేవకుల కుటుంబాలని అనేక విషయాలు ఆశ్రయించి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.